गणपतये नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री रामकृष्णाय नमः। ओम श्री रामकृष्णाय नमः। ప్రాంగణంలో ఈరోజు చక్కటి జరిగే సంస్కార వికాస సాధన యోగ విజ్ఞానానికి అవకాశాన్ని ఇప్పుడు ఇక్కడ ఏర్పరుచుకున్నాం. ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతాన్ని ఎప్పుడైతే మనం ఇచ్చేస్తామో జీవితంలో కొంత భాగాన్ని తన ఇంటికే కాకుండా విద్య ఒక్కసారి అందరూ కలుపుకోండి. మన పురాతన సంస్కృతి నుంచి అందించిన 4 వాక్యాలు ఒకసారి చూస్తున్నాం. కలుపుకొని అతిథి దేవో భవ మాతృదేవో భవ. మాతృత్వంతోనే సృష్టింపబడింది. ఎందుకంటే అమ్మ అనే మాట కనుక లేకుండా అమ్మనికి ఎలా సేవలు అందించాలి ఏర్పడి గుర్తు చేసుకోండి. చిన్నప్పుడు అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే చక్కగా మన గురించి ఆలోచిస్తుందట. తను ఆలోచిస్తున్న ఆలోచన కూడా వీటికి దమ్కి చెప్తుంటారు. తల్లి కనుక గర్భవతిగా ఉన్నప్పుడు అమ్మ గర్భవతి ఉన్నప్పుడు ఆమె ఆలోచనలు బిడ్డగా ఉంటాయి. అందుకనే పంపిస్తుంటారు. ఏదైనా పండు కొనుక్కొని తిందాం అనుకునే ఆలోచన వచ్చినా అరే నా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి చక్కగా అందాలా అనే ఆలోచనతో అసలు అక్కడ తినకుండా మన గురించి తీసుకొస్తాడు. కాబట్టి అలాంటి గొప్పనైన త్యాగపోతే తండ్రి అలాంటి వ్యక్తి పరిస్థితుల్లో కూడా తన గురించి ఆలోచిస్తూ తన పిల్లల గురించి ఆలోచిస్తూ పెడితే గురువు ముందు పెడితే అసలు ముందు మనం భగవంతుడికి నమస్కరించుకోవాలి. ఎందుకంటే ఆ భగవంతుడు అనేవాడు ఉన్నాడని తెలియచెప్పిన వాళ్ళే గురువులు కాబట్టి అలాంటి సంస్కృతులను మనం గురువులు కూడా మర్చిపోతున్నాం. అలా కాకుండా తల్లిని తండ్రిని గురువులను చక్కగా నమస్కరించుకొని వాళ్ళకు ప్రేమపూర్తిగా గౌరవపూర్తిగా మర్యాదలు ఇస్తూ
వాళ్ళని ఎటువంటి బాధకు గురి కాకుండా తయారు చేసే విధంగా మనం మెతకాలి. అలా మసలడానికి మనం ఎలాంటి ట్రైనింగ్ పొందాలి, ఏ రకంగా జీవించాలా అనే విషయాన్ని ఈ పూట చక్కగా నేర్చుకుంటాం. అందరూ కూడా నెమ్మదిగా అమ్మకు నాన్నకు గురువు మనస్ఫూర్తిగా నెమ్మదిగా కలుగుతారండి జోడిస్తూ చెప్పుకుంటారు. అయితే చదువు సంస్కారం ఈ రెండు తోడైతే ఈ బిడ్డలు భవిష్యత్తులో అద్భుతంగా రాణించి గొప్ప వాళ్ళు అవుతారనడానికి అనేక మంది ఆదర్శంగా నిలిచారు కావచ్చు. వాళ్ళ జీవితాలు క్రమశిక్షణబద్ధంగా సంస్కారవంతంగా వినయంగా విధేయతతోటి పట్టుదలతోటి బాగా కష్టపడి మళ్ళీ ఈ స్థాయికి వచ్చి ఇవాళ ఈ ప్రపంచమంతా వారి పేరు మారుమోగే విధంగా ఉన్నారంటే వాళ్ళ గొప్పతనం. అందుకోసం వారిని ఆలోచన తీసుకొని గురూజీ మాటలు మనసులో పెట్టుకొని 100% ఏ పనైనా ఖచ్చితంగా చేయాలి, కానీ క్రమశిక్షణ చేయాలి. చదివే ఒకటే కాదు, సంస్కారం రావాలి, మానవతా విలువలు, నీతి నిజాయితీ, ధర్మము అని పాటిస్తూ భారతీయ సాంప్రదాయ విలువల్ని మనం గౌరవిస్తూ ముందుకెళ్ళాలన్నటువంటి ఆలోచనతోటి సంస్కార వికాస సాధన యోగ విజ్ఞాన శిబిరం అనేటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని గత 3-4 నెలల నుంచి గురూజీ గారు అనేక పాఠశాలల్లో అనేక జిల్లాలలో చేసినటువంటి ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ మీ పాఠశాలకు రావడం మీ అదృష్టంగా భావిస్తున్నాను. నేను మీ ముందు మాట్లాడే అవకాశం గురువుకి కూడా నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, అయితే ఎందుకంటే ఎలా ఉండే వాతావరణం ఎట్లా ఉంటుండే, గురువు పట్ల గౌరవం ఎలా ఉంటుంది, పల్లెల్లో వాతావరణం ఎట్లా ఉండే, అమ్మనాలు ఎట్లా గౌరవించేది అనేక అంశాలు ఎందుకు చెప్తున్నామంటే, ఒకసారి విద్యార్థుల్ని మనందరం కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి తొంగి చూస్తే మన గత జీవితాలు అలాగే పల్లె వాతావరణం బయటకు వస్తే మనం కూడా అలాంటి వాతావరణాన్ని మన పిల్లల ముందు ఆవిష్కరింపజేస్తే వాళ్ళు ఖచ్చితంగా ముందుకు వస్తారన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. అందులో ప్రేమైన విద్యార్థులారా ఖచ్చితంగా గురువుల మాటలు వినండి. ఒక్కసారి పల్లె మాటల్ని ఆనాటి పల్లె ఎట్లా ఉండే ఒకసారి మనం చూసుకుంటే, అన్నపూర్ణరా పల్లెటూరు నన్ను కన్న తల్లిరా, ఆకలి తప్పులు తీర్చే అన్నపూర్ణరా, ఏ వేళకొచ్చినా ఎవరెందరొచ్చినా చెంపుతో నీళ్ళిచ్చి చేరదీసేది, కలిగింది కడుపార కంచంలో బలబెట్టి కథలు ఎతలు చెప్పి కన్నీళ్లు పెట్టేది, ఆనాటి ఆత్మీయ అనురాగమేది నా పల్లె గట్టి గంతులే వేసేది, నా చిన్నతనము నా పల్లెటూళ్ళలో తుమ్మ గజ్జలు గట్టి గంతులే వేసేది, సింధు భాగవత యక్షగానాలలో చిన్ని కృష్ణుని వేసినే నాడితే, అందాల నా పల్లె నన్ను చూసి నవ్వేది, నన్నుగన్న నా తల్లి ముద్దాడి మురిసేది, ఆనాటి అందాల ఆటలు ఊరంతా ఆట పాటలతోటి బతుకమ్మలతోటి పొలాలతోటి ఊరవతలకి పోతుంటే, పోయిన తర్వాత జమ్మాకు తీసుకొని మళ్ళీ ఎదురొచ్చి కొట్లాడినా తిట్టుకున్నా మళ్ళీ ఆ రోజు కలుసుకొని జమ్మాకు ఒక రోజు ఎలా పెట్టేసుకొని అలా ఇవ్వలే తీసుకొని నవ్వుకొని ఆనందంగా పోతుంటుంది. ఇలా మన జమ్మాకులో జమాకు లేదో తులసాకు ఏదో తుమ్మాకు ఏదో పట్టుకొని వచ్చి ఎదురు రాకించుకుంటుంది మన ఊళ్ళో పట్టణంలో అదే అర్థంగా ఉండే జమ్మాకు సంబరంగా ఉండే. దసరా పండుగ వస్తే బతుకమ్మ కోలాట భజన కీర్తనలు బంతి పూలవనం, చిన్నలు పెద్దలు అందరము కలిసి ఆట పాటలతోటి జమ్మి కాడికి పోయి జమ్మి ఆకుని తెచ్చి ఇల్లు తిరిగేది, పెద్దలు ఎదురైతే ప్రేమతో మొక్కేది, కోపాలు తాపాలు కొసరేమి ఉన్నా అన్ని మరసిపోయి కలసిపోయేది, ఆనాటి అందాల ఆటలే
ఆట ఆడుతుంటాం. ఇక మేము బడి లేకపోతే బర్రకాడికి పోతుంటాం. బర్రెని తెలుసా మీకు? బఫెలోస్ ఆడిపోతుంటే మేము. ఇక బర్రకాడికి పోతే ఆ ఎడ ఉంటుండే మస్తు చెరువులో నీళ్ళు ఉంటుండే. ఇక మీరు టీవీల ముందర సెల్ ఫోన్లలో కంప్యూటర్ల ముందర కూర్చుంటే ఏకదం కంప్యూటర్ ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువైంది, కరెక్ట్ తక్కువైపోయింది. చదువు తక్కువ, సంస్కారం తక్కువైంది, చదువు ఎక్కువైంది. మస్తు చదువుతున్నాం కానీ సంస్కారం ఉంటుంది పాపం. అదే పరిశ్రమ ఇప్పుడు. అందుకోసం ఇదంతా మళ్ళీ ఒకసారి తీసుకొస్తున్నాం. ప్రతి సృష్టి అమ్మ నవమాసాల శిశువుని కడుపులో మోసి తన రక్తాన్ని మురి పాలుగా మార్చి ఈ నూతన ప్రపంచాన్ని పరిచయం చేసేది అమ్మ. కంటి పాపలా కలకాలం తోడుగా నిలిచి కంటి రెప్పలా తన కుటుంబాన్ని కాపలాగా కాచేది నాన్న. ఆప్యాయతానురాగాల జరి, ప్రేమానురాగాల విజ్ఞాన సిరి, మమతానుబంధాలను ముద్దలతో, మమకారం మానవత్వం వెన్న ముద్దలతో పెంచేది అమ్మ. అన్ని బంధాల కన్నా మొదటి ప్రేమి బంధం అమ్మ. కనపడని దైవాల కన్నా కళ్ళ ముందు ఉండే ప్రత్యక్ష దైవాలుగా నీ అమ్మ నాన్న. వారి ప్రతిరూపం నీవే. ముద్దలతో చివరి ముద్దులు కురిపించి తన ఒడినే ఊయల చేసి తనయుని మహారాజులా చేసి పాదాల్ని నేలకు తాకనివ్వదు అమ్మ. బొమ్మలెన్నో చూపించి కమ్మనైన కథలెన్నో నేర్పించి నీ భవిష్యత్తు మార్చేది, నీ కష్టాలన్నీ తీర్చేది నీ అమ్మ నాన్న. నీవే తన లోకమని, నీ నవ్వే తన ప్రాణమని భ్రాంతి చెందును అమ్మ నాన్న. నీలో కాంతి నింపు అమ్మ నాన్న. కష్టమన్నది నిన్ను ఎరగనివ్వదు, కన్నీరన్నది నిన్ను చేరనివ్వదు. ప్రతిరోజు నువ్వే రాజు అని, ప్రతి రేయి నువ్వే రాజు అని నీకు సేవలెన్నో చేసేది, నీ సేదలన్నీ తీర్చేది నీ అమ్మ నాన్న. జోల పాట పాడుతూ జోగొట్టే తల్లివడిలో తనవి తీరా నిద్రపోతూ పొందే తన్మయత్వమే ప్రేమ. పిల్లల బాగు కోసం నిరంతరం తల్లడిల్లే తండ్రి తపనలో దాగి ఉండేదే నిజమైన ప్రేమ. శిష్యుని దారిలో పెట్టడానికి దండించే గురువు గుండెల్లో గూడు కట్టుకొని ఉండేదే ప్రేమ. ఇదే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ. పెద్దవాళ్ళందరూ కూడా, పిల్లలందరూ కూడా, నా మాట వింటున్న వాళ్ళందరూ కూడా, ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మాయి కాబట్టి ఇక్కడ పిల్లల పాద పూజ కాదు జరిగేది. మన మనసు ద్వారా మన అమ్మ నాన్న తలుచుకున్నాం. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాం. దయచేసి వెంటనే నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలు అందరూ వస్తారు కదా అని కొద్దిగా లేట్ స్టార్ట్ చేసాం కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడకండి. మనం అనుకున్నట్టు 6 లోపల వెళ్ళిపోతాం. అంతేకాని మనసులో ఆలోచన పెట్టుకుని వెళ్ళాలి తొందరపడకండి. ఎందుకంటే ఒక గుడికి వెళ్ళినా, ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా అక్కడ లైన్లో నిల్చుంటాం, ఎన్నో రోజులు గడుపుతూ ఉంటాం. కానీ ఇప్పుడు అసలైన పూజ, అసలైన గురువులు, అసలైన దేవుళ్ళు మన అమ్మ నాన్న కాబట్టి వాళ్ళని మనం తెలుసుకునే చక్కటి అవకాశం. కాబట్టి ముగ్గురు కూడా మనసును ఎటు పనియకుండా ఈ జరుగుతున్న పూజ క్రమంలో చక్కగా భావిస్తున్న మనసాలు పడుతుంది. అందరూ కూడా అర్థం కలుగుతుంది. ఒకవేళ పాట వింటున్నప్పుడు కానీ, మాటలు వింటున్నప్పుడు కానీ మనసులో ఆవేదన అనిపిస్తే కన్నీళ్ళు దాచడం తప్పదు. ఎందుకంటే అమ్మ మన గురించి ఎన్నిసార్లు ఏడ్చిందో, ఎన్నిసార్లు బాధపడిందో, ఎన్ని సంవత్సరాలు మన గురించి తపన పడుతూ కనిపించిందో ఆ విషయాన్ని ఒకసారి మనం చేసుకున్నాం. అమ్మ పాదాలు మన కన్నీటితో మనసారా పడతాం. కలుగుతుందో కూడా ఎంగిలి చేయక సొంగుచాటున తెచ్చి దాచిపెట్టి ఎవరేమి ఇచ్చినా ఎంగిలి చేయక కొంగుచాటున తెచ్చి దాచిపెట్టి స్వరము నాకున్నతో జాగారణము చేసి పత్యంబు నీ ఉండి స్వస్థపరచి గాయంబు నాకైన కన్నీరు నుగాచి కంటికి రెప్పవై కాపలుండి పస్తులు నీ ఉండి పాలను నాకిచ్చి తోడు బొమ్మను సంగ జీవాలయమున మనిషిగా నిలిపినట్టి నీ మమతకు నేను వందనములు చేతునమ్మని పాదములకు. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను కన్న తల్లిరో మాయమ్మ. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను కన్న తల్లిరో మాయమ్మ. నవమాసాలు నన్ను మోసినవు, ఇంటి నొప్పుల బాధ కోచినవు, నీ గుణమికైనా జన్మనిచ్చినవు, నీ పొత్తిళ్ళలో నన్ను పెంచినవు. పండు వెన్నెల్లాంటి బతుకు నాకిచ్చి పడరాని కష్టాలు పడుతున్నావమ్మా. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను కన్న తల్లిరో మాయమ్మ. అమ్మా నీ కొందనాలమ్మా నన్ను కన్న తల్లిరో మాయమ్మ. కన్న
కడుపులో ఉన్న ఆ 9 నెలలు అసలు తెలియదు మాకు ఆకలి దప్పులు. తల్లి పేగులో దాగి తల్లి నెత్తురు దాగి ఉంటివి సల్లంగా ఉన్నన్ని రోజులు. పడగానే భూమి మీద మొదలయ్యేరుపు కన్న తల్లి మమ్ముల కన్నప్పటి నుండి. కన్న తల్లి కనలేదు కునుకు కంటి నిండా, తినలేదు తిండి కడుపు నిండా. చిల్లుల గుడిసెలో మట్టి పరుపుల మీద అమ్మ ఛాతీ చేతి తుప్పట్ల కింద పాలు రాక అవ్వ పాలిల్లు కొరికితే పంటి కింద బాధ బిగబట్టి అన్నది. రావు బిడ్డ పాలు నా రక్తాలే నీ పాలు. కన్న తల్లి మమ్ముల కన్నప్పటి నుండి. కన్న తల్లి కనలేదు కునుకు కంటి నిండా, తినలేదు తిండి కడుపు నిండా. తెలుసుకోండి. మీకు గుర్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు అమ్మ ఎలా ఎలా పెంచింది, ఏ రకంగా సేవ చేసింది, ఏ రకంగా మీకు ప్రేమగా చూస్తుందో గుర్తు తెచ్చుకోండి. అమ్మ చూపించిన అనురాగం, అమ్మ పంచిన ప్రేమ మనసారా మనసు పెట్టుకోండి. ఆ ప్రేమ, ఆప్యాయత, బాధ్యత అమ్మ తప్ప మన ప్రపంచంలో ఇంకెవరు ఇవ్వరు. అలాంటి గొప్పైన తల్లిని గుర్తించుకున్నాం. అమ్మ యొక్క మనకు కనుక జనం వస్తే తను బాధపడుతుంది. ఎన్నెన్నో దేవుళ్ళకు మొక్కులు మొక్కించుకుంటుంది. ఆ మొక్కు తీర్చడానికి కూడా కష్టపడుతుంది. ఎందుకంటే తన బిడ్డ బాగుండాలా, ఎదగాలని కష్టపడుతూ తన పస్తులుండైనా కానీ ఒక పూట ఇంటికి చుట్టాలు వస్తే అందరికి పెట్టిన తర్వాత ఒక మంచి గ్లాస్ నీళ్లు తాగేలా పడుకుంటుంది. ఎందుకంటే నా వాళ్ళందరికీ కాబట్టి చాలని భావన. పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు పిల్లలకి ఇస్తే చాలు, నాకు లేకుండా పర్లేదని ఉన్న బట్టలతో పిల్లల ఆనందాన్ని చూసి సంతోషపడుతుంది. అలాంటి గొప్ప తల్లి ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని పాటలు విన్నా కానీ అసలు అందరూ పొందరు. వర్ణించలేనటువంటి అమ్మ యొక్క మనసును పాటలు విందాం. కళ్ళు మూసుకుని అందరూ కూడా నా మాట వింటున్న వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుని దయచేసి చక్కగా వింటారు. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరము. తల్లి గర్భాగుడిలో